Welcome back to my YouTube channel Life with Iki. I'm back with another new video, and this time, as you all can see, it is an outfit from scratch video. So before getting into the details and before getting into the video, yes, it is a drill. So if you like my content, please place a like, and if you are new here, please consider subscribing to my channel. I make videos on GRWM, lifestyle, skincare, hair care, and sometimes food. So that's about the intro. It is an outfit from scratch. So నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. Like I didn't made this outfit particularly for video. This is a outfit that I have designed, or I have got an idea way before I started YouTube only. So it's been almost a month since I started this, but this outfit was almost made ready in Jan itself. Almost ready అయింది, బట్ నేను ఫ్యూ చేంజెస్ చేశాను. అవేంటి అదేంటి అనేది మీకు డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ దిస్ ఇస్ యాజ్ యూ ఆల్ కెన్ సీ ఇట్ ఈస్ లంగా ఓని. సో హాఫ్ శారీ అనమాట. హాఫ్ శారీ డిజైన్ చేశాను నేను. ఇట్స్ హాఫ్ శారీ క్రియేట్ చేశాను నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా. అట్లా అని చెప్పి ఐ డెంట్ వెంట్ టు ఫ్యాబ్రిక్ స్టోర్ బ్రాట్ ఎవ్రీథింగ్ అట్లేం చేయలేదు. బట్ దెన్ మీకు కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు, మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, వీ కెన్ మేక్ లైక్ దిస్ ఆల్సో అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ నో ఇట్ ఈస్ లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈజ్ ఆల్మోస్ట్ అ ట్రెండ్ these days, like every single person is doing. But then from my end I did this అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ కమింగ్ ఇన్ టు ద నేను హాఫ్ శారీలో ఫస్ట్ లెహెంగా పార్ట్ చూపిస్తాను. ఇది ఇఫ్ యూ ఆల్ కెన్ సీ దిస్ ఈజ్ లైక్ ఇక్కడ బార్డర్ వస్తుంది, అండ్ దిస్ ఈజ్ ద లెహెంగా. సో ఇది ఏంటంటే ఇది బేసికలీ యాక్చువల్లీ ఇది ఒక శారీ. ఈ శారీ మా మమ్మీ తీసుకున్నారు, అండ్ ఈ శారీ మా మమ్మీ జాన్లో అలా తీసుకున్నారు. అండ్ జాన్లో నా బర్త్డే ఉంటుంది. సో నా బర్త్డే అప్పుడు మా మమ్మీ ముందే అన్నారు లైక్ ఈసారి నువ్వు బర్త్డేకి హాఫ్ శారీ వేసుకో, హాఫ్ శారీ తీసుకో, లేదా కొనుక్కోవచ్చు, లేకపోతే చేసుకో, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హాఫ్ శారీ వేసుకుంటే బాగుంటుంది చూడు అన్నారు. యూజువల్లీ ఇప్పటివరకు నా ఆల్ బర్త్డేస్కి ఐ నెవర్ ప్రిఫర్ వేరింగ్ ట్రెడిషనల్స్, బట్ దెన్ దిస్ టైమ్ ఐ థాట్ లెట్స్ సీ అని చెప్పి. బట్ దెన్ మా మమ్మీ ఈ శారీ లోకల్గా కొన్నారు. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ షీ బ్రాట్, బట్ దిస్ వాజ్ అరౌండ్ 1700 or 1800 సంథింగ్ అనమాట. ఇది మొత్తం కూడా శారీయే. సో ఆ శారీని నేను ఇలా ఇంకా లెహెంగా లాగా కుట్టించేసుకొని ఇలా ఈ బటన్ పెట్టి ఇలా పెట్టేపించి ఇలా కుట్టించుకున్నాను. కింద ఏం చేశానంటే శారీకి పైన బార్డర్ కూడా తీసుకొని కింద బార్డర్కి మళ్ళీ అటాచ్ చేయించాను. ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ ఇది ఇంతే శారీకి వచ్చింది. మళ్ళీ పైన అంచు కూడా వచ్చే బార్డర్ని కింద అటాచ్ చేయించి లాంగ్ బార్డర్ చేశాను అనమాట దీన్ని. సో ఇలా లెహెంగా అనమాట. అండ్ ఈసారి మా మమ్మీ తీసుకుంటే నేను ఇంకా లంగావని చేయించుకుంటానని చెప్పి ఐ హ్యావ్ మేడ్ దిస్. దాని తర్వాత అదే శారీలో బ్లౌజ్ ఈ కలర్లో వచ్చింది. యాజ్ యూ కాల్ ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ లుకింగ్ లిటిల్ రెడ్డిష్ మెరూన్ ఇన్ వీడియో, బట్ దెన్ ఆల్మోస్ట్ మెరూన్, బ్రౌనిష్ మెరూన్ ఉంటుంది, రెడ్డిష్ మెరూన్ కాదు. వీడియోలో మీకు రెడ్డిష్ మెరూన్ అనిపిస్తుంది, బట్ దెన్ ఇట్ ఈస్ బ్రౌనిష్ మెరూన్. సో ఆల్మోస్ట్ బ్రౌన్. సో ఈ పార్ట్ మాత్రమే వస్తే ఇది కూడా బ్లౌజ్కి వచ్చింది. ఇదంతా కాకుండా ఈ పార్ట్ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఫ్రంట్లో పెట్టుకుంది అది కొంగుకి వచ్చింది. సో కొంగు తీసేసి ఇక్కడ పెట్టించాను. అండ్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ హుక్స్ దెన్ ఫ్రంట్ అనమాట. సో బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ ఏమో ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫుల్లీ పైతని కాబట్టి, అండ్ ఇది పైతని క్లాత్ యాజ్ యూ ఆల్ కెన్ సీ ఇట్ ఈస్ పైతని బార్డర్. సో పైతనికి ఏంటంటే వర్క్ చేయించడం కన్నా ఐ వాంటెడ్ టు బీట్ మోర్ ఆథెంటిక్, అలాగే ఉంటే బెటర్. బికాస్ పైతని ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ రిచ్ అనమాట. బార్డర్ కానీ అది కానీ
చాలా రిచ్ లుక్ ఇస్తుంది. సో సపరేట్గా మగ్గం వర్క్ అలాంటివి వేయించే అవసరం ఉండదు పైతనికి, బికాజ్ దట్ బార్డర్ ఇట్ సెల్ఫ్ ఇస్ టూ గుడ్. లైక్ ఈ గోల్డెన్ ఇదంతా వచ్చి అందుకే ఇంకా నార్మల్గా స్లీవ్స్ పెట్టించుకొని బ్లౌజ్ ఇలాగే ఉంచుకున్న తర్వాత నాకు ఇప్పటివరకు ఉన్న హాఫ్ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడ్లోనే ఉంటాయి అనమాట. అన్నీ అన్నోయింగ్లీ లైక్ నా ఫస్ట్ హాఫ్ శారీ నుంచి నేను తర్వాత తీసుకునే కూడా చాలా వరకు రెడ్స్. యూ సీ రెడ్డిష్ మెరూన్స్ బ్రౌన్స్ రెడ్డిష్ బ్రౌన్స్ అన్నీ ఆ కలర్స్లోనే ఉంటాయి అనమాట నా లంగోని. సో ఎలాగో ఇది బ్రౌన్ వచ్చింది, మేము అవుట్ఫిట్ డిజైన్ చేసుకున్నప్పుడు అనుకున్నాం సరే ఏముంది ఒక రెడ్డిష్ మెరూనిష్ బ్రౌన్ కైండ్ ఆఫ్ ఓనీ ఉంటుంది, ఆ ఓనీయే వేసేసుకుందాము అని చెప్పి ఇంకా ఓనీ అయితే ఏం తీసుకోలేదు. ఇది స్టిచ్చింగ్ చేయించేసి అలా పెట్టేసుకొని ఓనీ అది వేసుకుందాం అనుకున్నాం. ఐ యాడ్ అ పిక్చర్ ఆఫ్ ఇట్. సో నా బర్త్డేకి నా దగ్గర ఉన్న రెడ్డిష్ ఓనీనే మ్యాచ్ చేయించేసి అదే వేసుకున్నాను. సో ఐ యాడ్ పిక్చర్ సమ్వేర్ హియర్. యూ కెన్ సీ. సో అదే వేసుకున్నాను. బట్ దెన్ I loved everything, like blouse was on point and even lehenga was on point. Everything was having a vibe and going well. But then I was little disappointed with my oni anamata. Adi oka out of box laga anpinchindi. Cut work dupatta, as you all know, ippudu half sarees meedaki mostly cut work dupattas, రంగోలీ సిల్క్లో దుపట్టాస్ మోస్ట్లీ కట్ వర్కే అలాగే ఇస్తున్నారు. సో ఆల్రెడీ నా దగ్గర ఉండే కాబట్టి నేను అదే పేర్ చేసేసాను. బట్ దెన్ ఐ వాజ్ రియల్లీ డిసప్పాయింటెడ్ విత్ హౌ ఇట్ లుక్. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ బ్లౌజ్ అండ్ లెహంగా, బట్ దెన్ ఐ వాజంట్ సాటిస్ఫైడ్ విత్ ద ఓనీ. ఐ ఫిక్స్ దట్ ఇప్పటికైతే విల్ గో విత్ దిస్. ఇఫ్ ఐ గెట్ ఎనీ అదర్ బిగ్ ఈవెంట్ వేర్ ఐ హ్యావ్ టు వేర్ దిస్ అగైన్, దెన్ డెఫినెట్లీ ఐ ట్రై టు గెట్ అ ఓనీ విచ్ హ్యాస్ సేమ్ పైథనీ బార్డర్. ఇలా పైథనీ బార్డర్ ఉన్న ఓనీ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇఫ్ ఐ గెట్ ఎనీ అదర్ ఫంక్షన్స్ ఆర్ ఈవెంట్స్ ఇన్ మై ఫ్యామిలీ వేర్ ఐ కెన్ ఓర్ దిస్ అనే టైం వస్తే ఐ డూ దట్ అని చెప్పి ఫిక్స్ అయ్యానుండే. ఫిక్స్ అయ్యి వి లెఫ్ట్ ఇట్. ఐ ఓర్ ఇట్ ఇన్ Jan. I went to temple. I thought I'll again make it into another different thing when time comes అని చెప్పి I was waiting. And ఏప్రిల్లో మా కజిన్ ఎంగేజ్మెంట్ ఉండే. సో అది తెలిసినప్పుడే we thought okay, we'll wear this. I have fixed that I'll wear this. Then as you all know, I fixed I will get a పైథనీ దుపట్టా అని చెప్పి almost 3 to 4 days before I went to Narsing. You all know Narsing is how famous. Like every single person who wants to do outfit from scratch can be met over there. So I went to Narsing and I was pretty sure that I'll get something in Narsing, but I wasn't sure that I'll get this color. This was the color I wanted the oni to be. Idi kaakunda I'll add other reference pictures too here. So itla all over పైథనీ గానీ లేదంటే బార్డర్ మాత్రమే పైథనీ వచ్చినా కరే ఓకే. బట్ దెన్ అలా వస్తే ఏంటంటే ఈ కలర్ ఓనీ కావాల్సి వస్తుంది, పర్టికులర్గా కలర్ మ్యాచింగ్ ఉండాలని చెప్పి అనుకుని. లేదంటే ఇలా ఏదైనా తీసుకుందాం రిఫరెన్స్ పిక్చర్స్ తీసుకొని ఆ మైండ్లో పెట్టుకొని వి వెంట్. అండ్ ఐ ఆల్సో థాట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ కేస్ ఐ గెట్ బార్డర్ పైథనీ బట్ దెన్ కలర్ అది లేకపోతే ఐ థాట్ ఆఫ్ డైయింగ్ ఇట్ ఇన్ దిస్ ఫ్యాబ్రిక్ అనమాట. సో వి వెంట్. Very fortunately, I'm not kidding, it didn't even took 5 minutes of our time and we got the oni over there. This is the oni with same if this is the J symbol, it's Pythony. So this is the oni, as you all can see. I'm not really removing it. Inte inka all over ikkada chinna bootas laga vachindi and this is the border. daniki ఈ వర్క్ నార్మల్ వర్క్ ఏది మగ్గం వర్క్ లాగా ఏం కాదు, నార్మల్ వర్క్ తోటి ఇలా కట్ వర్క్ చేసి వచ్చిన దుప్పట్టా అనమాట. అంటే ఓనీస్లో కూడా ఈ మధ్య లైక్ ఈ కలర్స్లో వేరే ఓనీస్ కూడా ఉండే, కట్ వర్క్లో ఉండే, రంగోలీ సిల్క్లో ఉండే, అలా చాలానే ఉండే. బట్ ఆల్రెడీ నేను కట్ వర్క్ దుపట్టానే పేర్ చేసి ఐ వాజంట్ ఫీలింగ్ సాటిస్ఫైడ్. కాబట్టి అసలు నేను ఒకవేళ కట్ వర్కే వేసేదున్నా లేకపోతే వేరే దుపట్టాసే వేసేదున్నా ఆల్రెడీ వేసుకునేదాన్ని, కానీ మళ్ళీ వెళ్ళేదాన్ని కాదు. కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, విల్ టేక్ దిస్ అని చెప్పి ఐ వెంట్ అహెడ్. And the other minus point is in especially dupatta section in Narsing lo you will get the dupatta around 2.25 meters maatrame untadi. You will not get 2.5 meters. So that is another disadvantage is what I feel, because we won't ante idi mottam half saree laga ila raadu. This color was
అబ్సల్యూట్లీ మ్యాచింగ్ విత్ మై బ్లౌజ్. కొంచెం డార్క్ అయింది, బట్ దెన్ అస్సలు ఏం కనిపించదు. అండ్ ఇక్కడ పర్టికులర్లీ ఇక్కడ ఇది లెహెంగా అనమాట. లెహెంగాకి ఇక్కడ ఏదైతే అంచుల్లో ఈ చిన్న లైన్ ఇచ్చారో ఆ లైన్కి మ్యాచ్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సో ఆబ్వియస్లీ మనకి బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి ఐ యాడ్ ద హోల్ లుక్ in shorts, and I'll give the short in the description, short link in the description box. You can go ahead and check the output of this whole outfit from scratch. It was too good. I got lot of compliments that day saying that my outfit was looking so nice, for which I was very happy. So in this way I made this outfit from scratch. This outfit particularly was made for my birthday, but then it happened to be it made it to my akka's engagement. So in that way I made it. Hope you all liked it, and hope you all got some ideas of how you can make your own outfit from scratch. It will really turn out good if you put some effort and patience and time of yours. Hope you all liked this video, and I'll try to make more such videos soon. If you are really interested and want to see more such videos, please like, share, comment and subscribe to my channel. It would mean a lot to me, and I'll be back with next video very soon. Until then, please stay tuned. Bye.